2000 కోట్లు ఆమె 2000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్ లో ఉందా మాట. రోజా ఈ బతుకు ఎవరికి తెలదో, బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు. యాక్టర్వే చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? నగరిలో స్టే చేశారు ఒక రోజు నైట్. అలా మాకు తెలిసింది. అంటే పొలిటికల్ గా ఏమైనా నించాలని ఐడియా ఉందా? చుట్టుపక్కల అంతా కవర్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేడం, నాకు పొలిటీషియన్ అవ్వాలని చాలా ఇష్టం. నాకు కట్ చేస్తే రోజా మనిషి పైకి 30 పండ్లు 40 పండ్లు ఇవి గన్మ్యాన్లు ఇవి పోగా ఇవి టింగు టింగు టింగు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా? అది కాదు, ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులంట. అది ఆడదో మగదో ఎవడికి తెలియదు. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకు, జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతా ఉన్నాను నేను. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడుతుంది. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతా ఉన్నాను నేను. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, మా వయసు ఎంత, రోజా వయసు ఎంత. ఇలాంటి దురదృష్టకరమైన బూతులు నోటికి ఎదొస్తుంది మాట్లాడమే. కొంతమంది కాబుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు. అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాలోళ్ళంతా మీరు బూతులు ఎవరు బావచ్చు? వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి, మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, ఏం జన్మరా మీరు? వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోడు వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాడు. లైఫ్ లో మళ్ళీ బయటికి రావద్దు. వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగుబట్టి లేక ఊరుతుమైందే. రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. మాట్లాడుతుంటావు పొద్దున్నే తాగుండావా? ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలు, గజ దొంగ. వాస్తవం అధ్యక్ష. ఇది అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి ఇది గుర్తుపెట్టుకో. గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇక ఆగస్టు 10లోగా మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయమంటూ శాప్ చైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. స్పోర్ట్స్ మినిస్టర్ గా పనిచేసిన రోజా అవినీతి బయటపడుతోందని, దీనిపై విచారణ జరుగుతుందని అన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లు దోచేసిన రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందన్నారు రవినాయుడు. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేశా. ఆమె చేసిన శాఖలు ఏమన్నా అభివృద్ధి చెందంటే శూన్యం. నోరేసుకొని మాట్లాడటమే ఆ పని. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. అది అసెంబ్లీ అయినా, గుడైనా, బడైనా, ఆమె ఇంట్లో అయినా, రోడ్డు మీద అయినా ఎలా పడితే అలా ప్రవర్తించింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిందంటే ఆమె వల్ల కూడా. ఆమె నోటి మాటలతోనే సగం ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు అనుకున్నారు. భాను ప్రకాష్ గారిని ఒక శాసనసభ్యులు, నువ్వు ఓడిపోయినావు,
నువ్వే గతంలో ఏం చెప్పావు? ఓడిపోయిన వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలన్నారు. మరి నువ్వు నోరు మూసుకొని ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు